యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పిందే కదా. మరి ఇంకొకసారి చూద్దాం. ఓకే, 2వ వచనంలో ఉంటది. 2వ వచనం ఏముంటది? రోగుల ఎడల ఆయన చేసిన సూచన క్రియలను చూచి బహుజనులు, మల్టిట్యూడ్, గ్రేట్ మల్టిట్యూడ్ అని ఉంది. బహుజనులు రోగులు ఏంటంటే జ్వరాలు పోయాయి అనడం, తలనొప్పులు వదిలిపోయాయి అనడం కాదు. అవి కాదు. వాటి వలన బహుజనులు ఏమి పరిగెత్తుకుని వచ్చారు. ఒక వీధిలో ఇంతకు ముందు నేను మహారాష్ట్రలో చదివినప్పుడు ఒక ఇంట్లో బాగాలేదు, చనిపోవడానికి రెడీగా ఉన్నాడంటే దూర ప్రాంతాల్లో ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒకటి పట్టుకుని వచ్చి వీధి చివరన పెద్ద కేకలు, పెడబొబ్బులు పెట్టుకుని ఏడ్చుకుంటూ వస్తారు. అంతవరకు నవ్వుకుంటూ వస్తారు చుట్టాలు. వీధి చివరికి వచ్చేటప్పటికి పెద్ద గొళ్ళు పెట్టుకుని ఏడుచుకుని వస్తారన్నమాట. నేను అక్కడ చదివాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి. అయితే బైబిల్లో కూడా అక్కడక్కడ కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు ఏడ్చేటువంటి, అంగలార్పు చేసేటువంటి మనుషులని అద్దెకి తెస్తారు. వాళ్ళ పనేటి ఏడవడం, అరుపులు, రకరకాల మాటలతో. నువ్వు ఇదిరా బాగుండేటప్పుడు, ఇదిరా నువ్వు నమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నీ అంతోడు లేదు, ఇంతోడు లేడు. అప్పటి వరకు తాగి చచ్చిపోయినా సరే ఆయన మంచిగానే పొగుడతారు. చచ్చిపోకముందు ఇంకా పోతాడు అనగా. అలాంటి మ్యాచ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి భజన గ్రూప్ ఎలాగైతే మనం అద్దెకి తెస్తాం, భజన చేస్తారు కదా, నైట్ అంతా భజన చేస్తారు. అలాగా ఇంకా 4 రోజులు చచ్చిపోతాడు అన్నప్పుడు నాటు వైద్యం, ఈ వైద్యం ఉన్నోళ్ళు తెలిసిపోద్దమ్మా ఇంకా కాలం చేస్తాడు, చచ్చిపోతాడు అంటే అప్పుడు ఇంట్లో నుంచుకోకుండా అరుగు మీద వేసేస్తారు అనమాట. బయట అప్పుడు అరుగులు ఉండేవాళ్ళ ముందున కూర్చోడానికి. మనకి దెమ్మ ఉంది కదా బయట చర్చిలోని, అలాంటి అరుగులు ప్రతి ఇంటికి ఉండేవి. అమ్మలు అక్కడ బయట కూర్చోవడం. నేను చిన్నప్పుడు కూడా మాకు అక్కడ అరుగు లేకపోయినా ఇంటికి బయట ఇంత లోగులు ఉంటే 4 పోర్షన్స్ కి అక్కడ కూర్చుంటే ఒక ముసలావిడి కథలు చదువు చెప్పారు మాకు, ముసలు లాంటి వాళ్ళు. సో అరుగు మీద కూర్చునే కార్యక్రమాలు. ఇప్పుడు ఇంట్లోని బాగాలేని వ్యక్తి 4 రోజులు చనిపోతారన్న వ్యక్తిని బయట వేసేస్తారు. అప్పుడు తులసి నీళ్ళు, ఆఖరిగా చూపు, బ్రతుకున్నప్పుడు చూడడం మంచిది అనుకున్న సెంటిమెంట్స్ అంటారు దాన్ని. ఆఖరి చూపు బ్రతుకుండగా చూడడం మంచిదని, చనిపోయిన తర్వాత కన్నా దానికి గౌరవం ఇచ్చి చుట్టాలోళ్ళు ఎక్కడున్నా సరే వస్తారు. అంటే వీధిలో అందరికీ వాళ్ళ చుట్టాలోళ్ళకి 10 మంది వీధులు, 10 ఊర్లు ఎక్కడైతే చుట్టాలు ఉన్నారో ఈడు చావనై ఉన్నాడు అనేది వార్త తెలిసినట్టేనా లేదా? ఈ ఊరు ఆ ఊరు అన్ని కలిపి ఒక 5,000, 10,000 మందికి పలానా ఇంట్లోని ఒక వ్యక్తి చనిపోతాడు రేపు అనేది తెలుస్తుందా లేదా? హలో, వినపడుతుందా? తెలుస్తుంది. తెలిసినప్పుడు అందులోని ఎవరో చెప్తారు, మన మధ్యలోని ఆ ఊరిలోని పక్క ఊరిలోని యేసుక్రీస్తు పలానా అతనికి ఇలాగ బాగు చేశాడు, మీరు యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తే తప్పే ఉంది అని అడుగుతారు. ఒకరు వచ్చిన వాళ్ళు సలహా ఎక్కువ సలహాలు చెప్తారు కదా. మీ 4 మోసుకుని వెళ్ళిపోండిరా, వెళ్ళరా డాక్టర్ గారు నేను చెప్తాను కదా బాగుపడ్డని డిబేట్ అవుతుంది. మా వైద్య శాస్త్రం ఒప్పుకోదు కదా స్వస్థత పరిచేస్తానంటే. నువ్వు మీ ఇంట్లో అతను చచ్చిపోతాడు రా, నేను వైద్యం చేస్తున్నాను, ఆడికి అది పోయింది ఇది పోయింది
తాగి తాగి కిడ్నీలు పోయి లివర్ పోయింది. యేసుక్రీస్తు ఏం చేసేస్తాడు, జ్వరాలు గట్రా పోగొడతాడు. కానీ ఇంట్లో ఒక 50 మంది, రోడ్డు మీద 10 మంది యేసుక్రీస్తు దగ్గరికి, సరే గొడవలు అయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి ఆఖరిగా నలుగురు మోసుకుని వెళ్ళిపోయిన తర్వాత, మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి, మీరు లేటుగా వచ్చారు కాబట్టి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అమ్మా. మీరు అటు తిరిగి ఇటు తిరిగి నన్ను నమ్మకుండా నా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆడి గురించి ఆలోచించారు 2 రోజులు కాబట్టి మీ సావు సావండి, నేనైతే చేయను. చాలా మంది పాస్టర్లు అలిగినట్టు యేసుక్రీస్తు అలిగాడు ఎప్పుడైనా? అమ్మా బైబిల్లో ఉందలాగా. ఏంటి అందరు పడుకుని పోయారా? అలాగేం లేదు. యేసుక్రీస్తు అలిగాడు, నేను బాగు చేయను అనలేదు, బాగు చేయలేను అనలేదు. ఇప్పుడు మీరు విశ్వాసంతో వచ్చారు, నన్ను మీరు గుర్తించి వచ్చారు కాబట్టి మీరు పోయిన కిడ్నీలు, చచ్చిపోయిన లివరు అన్నీ కూడా బాగుపడిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోయి అంటాడు. రే బాబు నువ్వు లెగిసిపోయావు కదా, బాగా అయిపోయావు, ఇంకా తాగొద్దురా అని అంటాడు. అంతే. అంతేనా? అంతే అంతే. ఇది ఎంతమందికి వెళ్ళిపోయి ఉంటుంది న్యూస్? అక్కడ ఉన్న వాళ్ళు 50 మంది, ఇంట్లో ఒక 50 మంది, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా ఇటు చచ్చిపోతాడు కాబట్టి కర్రలు, బ్యాండ్ మేళాలు, వాళ్ళు వీళ్ళు ఆ ఊరి ఊరి దావానంలో ఊరు వెళ్ళక్కర్లేదు. నాడు బాగుపడిపోయాడు, యేసుక్రీస్తు అన్నాడు బాగు చేశాడు. అరే రే రే పదండి ఒకసారి చూద్దాం. ఈయన్ని చూడబోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు జనాలు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి గ్రేట్ మల్టిట్యూడ్ అయిపోయారు. ఆయన వెంబడించడం ప్రారంభించారు. బైబుల్లో ఈ వెంబడించుట అనే పాయింట్ ఫాలోడ్ హిమ్ అని ఉంది కదా, అనేది 5,000 మందికి చేపలను రొట్టెలు పండించినప్పుడు మా భోజనాలు పెడతారని ఫాలో అయిపోయారు. ఇక్కడేమో సూచన క్రియలు చేశారు. సమస్తమైనటువంటి అంటే ఏమైనా ఉంది, మనం మత్తయి 4వ అధ్యాయంలో 24వ వచనం మొన్న చదివాం కదా, ఏముంది? 24లో ఉంది. 4వ అధ్యాయం 24లో ఉంది. నానా విధములైన రోగముల చేత వేదనలు, పీడింపబడిన వ్యాధిగ్రస్తులు, దయ్యములు, చాంద్రరోగం, పక్షవాయువులు, ఒకటి కాదు 2 కాదు, ఆ లిస్ట్ అంతాను బాగు చేయడం వలన ఆయన కీర్తి దేశం అంతటా వ్యాపించానని ఉంది 24వ వచనంలో. ఆగిపోయింది అంతే. ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు అంటాడు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? 5 శిష్యులు చూసి యేసుక్రీస్తు అడుగుతాడు, లేదు మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వద్దామని. నక్కలకి బొరియలను అక్కడికి ఇటు ప్లేసులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు ప్లేస్ లేదు. అయినా మీరు వచ్చి చూడండి, రండి నాతో పాటు రండి, వెంబడించండి అంటే. శిష్యులందరికీ వెంబడించండి 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 అన్నారు. వీళ్ళు చెప్పకుండా వీళ్ళు వెంబడిస్తున్నారు. తర్వాత 70 మంది ఎంతమందో వెంబడించినప్పుడు ఆ శరీరం తిని త్రాగువాడు మాత్రమే పరలోకంకి వెళ్తాడు అనుకుంటే 70 మంది కనెక్ట్. ఆ 12 మందిని అడుగుతాడు. అడిగిన ప్లేస్ నేను చూశాను, పెద్ద కొండ మీద లాగా ఏదో టెంపుల్ కట్టారు. లేదు, యేసుక్రీస్తు శిష్యులను అడుగుతాడు అన్నమాట, మీరు కూడా వెళ్ళిపోతారా, మీరు కూడా ఉంటారా అని. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అని పేతురు అంటాడు. వెంటనే మీకు ఇది దేవుని చేత బయలుపరిచింది కాబట్టి మీరు ఆ మాట అన్నారని యేసుక్రీస్తు అంటాడు. యేసుక్రీస్తు వెంబడించమని అన్నారు,
వెంబడించినోడు ఒకడేమో యేసుక్రీస్తుని అప్పగించాడు, వెంబడించినోడికేమో రే బాబు నా రక్తం తాగి మీరు ద్రాక్షలు మీరు శరీరం తినాలనుకుంటే ఇది ఎక్కడ బోధ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. రొట్టెలోనూ చేపలు పెంచారని చెప్పి ద్రాక్ష రసం గురించి మరి కొంతమంది ఫాలో అయ్యారు. రోగాలన్నీ తీసుకెళ్లిపోతాడు, అన్ని బాగు చేస్తారని చెప్పి ఇంకొంతమంది ఫాలో అయ్యారు. అవునా? పరిగెత్తుకుని ఒకడు వస్తాడు, నిత్య జీవనానికి వెళ్ళాలి ఉంది, నేను అన్ని చేసేస్తున్నాను. యేసుక్రీస్తు అంటాడు, నీకు ఒకటి కొద్దివై ఉంది బాబు, ఏముంది, మీ ఆస్తి అంతా మీ పెద్దలకి ఇచ్చేసి అమ్మేసిన తర్వాత నన్ను వెంబడించు అంటారు. ఆడు వ్యసన పడి డబ్బులు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు, వెంబడించుకుని వెళ్ళిపోయాడు. ఇంకోటి వస్తాడు పరిగెత్తుకుని, మా నాన్న చచ్చిపోయాడు, పాతి పెట్టి వస్తాను, ముడుపులు పాతని వేయండి, నువ్వైతే నన్ను వెంబడించు అని అంటాడు. నో టైం. చేతులైతే కనుక వలలు పడుతునేటప్పుడు సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఉన్న ఫలంగా. సో యేసు నీ మమ్మీ నుంచుతాడు, అంత ఈజీగా కాదు. ఆ పాట ఏంటమ్మని, యేసుని వెలుగులో నడిచెదను, నడిచెదను. యేసుని వెంబడించడం అంటే మనం హిందువులు చెప్తాం, అమ్మా మీకు జబ్బు ఉంది కదా యేసుని వద్దకండి స్వస్థపరుస్తాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు రండి మీకు డబ్బులు ఇచ్చేస్తాడు దేవుడు, ఏదో చెప్పేస్తాం. యేసుక్రీస్తు దగ్గరికి ఇంతమంది రకరకాలుగా వెంబడించారు, కానీ పేతురు లాంటి వాళ్ళు, యోహాన్ లాంటి వాళ్ళు వెంబడించి యేసుక్రీస్తు సిలువ అప్పగించినప్పుడు చివరి వరకు ఎవరు లేరనే ఉంది బైబిల్లో. 12 మందిలో ఒకడు వెంబడించి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. ఒకడు ఇస్కరియోతు యూదా. 11 మంది పారిపోయారు. నేను చావవలసి వచ్చినాను, నేను అలా చేయనని యోహాను పేతురు అంటే, పేతురు నేనెవరినో తెలియనని నువ్వు 3 సార్లు బొంకుతావు పేతురు, నిన్ను జ్ఞాపకం చేయడానికి కోడి కూస్తుంది అని అంటాడు. అలాగే 3 సార్లు వేసేవాడు తెలియదని తిట్టుకుంటాడు, ఒట్లు పెట్టుకుంటాడు. ఎవరు వెంబడి అందరూ దూరం అయిపోయిందండి, ఒంటరి అయిపోయాడు. ఏం చేయలేదు వాళ్ళకి, సమస్తమును చెప్పారు అది కళ్ళ ముందు. ఇప్పుడు బైబిల్లో 2వ వచనం చేసిన ప్రకారం రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి భోజనులు ఆయన్ని వెంబడించారు. ఏంటి ఉపయోగం? వీళ్ళే చివరికి సిలువేడి నడిచారు. వీళ్ళే తిన్నారు, వీళ్ళే సూచక్రియలు చూశారు, దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు, అందరూ చేశారు ఆ పని. కానీ ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక, ఆయన మాత్రం సిలువ వేయండి, చంపేయండి నడిచారు యేసుక్రీస్తు. మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం వెను తిరగకుండా ఏసయ్యా నిన్నే ఫాలో అవుతాను అంటే తప్పించి శ్రమలలోని. అందుకని యోబుని అడుగుతాడు, నువ్వు అన్ని ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, గుండెలు ఇచ్చావు, ఒంటెలు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కొడుకులు కూతుర్లు ఇచ్చావు, 10 మంది సంతానం ఇచ్చావు, 10 మంది సంతానం చంపి నువ్వు చూద్దాం, నేను తిట్టకపోతే ఆస్తి అంతా తీసుకెళ్ళిపో, నేను తిట్టకపోతే బంగ్లాను మొత్తం సమస్తం అగ్నికి ఆహుతి చేసేసి శరీరాన్ని మిగిల్చాడు. శరీరం కూడా ఏదో చేసేస్తే కనుక నిన్ను పెట్టకపోతే అది యేసుక్రీస్తుని ఫాలో అవడం అనమాట. దేవుడు ఇచ్చాను,
దేవుడు తీసుకొనడానికి సమర్థుడు. ఇచ్చిన తీసుకుంటాడు, ఏముంది దానికి. యేసయ్య, నేను చివరి వరకు నేను వెంబడిస్తాను, నా ప్రాణము పోయినంత వరకు యేసుక్రీస్తుతోనే ఉంటాను అన్నది వెంబడించడం. ఆశించి కాదు, జ్వరం పోతాదని యేసుక్రీస్తు దగ్గర రావడం కాదు, ఆర్థిక పరిస్థితి మెరుగుతాం అన్నీ కలుస్తాయి. నువ్వు నన్ను వెంబడించిన ఎడలా అవన్నీ కూడా వస్తాయి. ఏం తిందాం, ఏం త్రాగుదాం, మీకు ఎందుకు టెన్షన్, మెంటల్ అయిపోతారు, పిచ్చి అయిపోతారు, ముందు నన్ను వెంబడించండి. అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. నీకేది కావాలో నీ సృష్టికర్తే తెలుసు. పిచ్చుకలకి ఏం కావాలి, పక్షులకి ఏది కావాలి, అన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు కదా. నువ్వు కనిపిస్తున్నావా? నువ్వు చింతించిన ఎడలా నీ యొక్క తల మోరడ పెరుగుతుందా, మోరడ ఏమో తగ్గిపోద్దా? రాత్రి కోటీశ్వరాలు అయిపోతావు. అవవు కదా. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏంటి ఇవ్వాలి అన్నటువంటి. అందుకని నన్ను వెంబడించు, అది వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా.